ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి కాలంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. వివాహము అన్ని విషయములో ఘనమైనదిగాను చేయమని పౌలు భక్తు ద్వారా మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ యొక్క లోకమును మనం చూస్తూ ఉన్నప్పుడు 1000 అబద్ధాలాడిన ఒక పెళ్లి చేయాలని చెప్పేసి అన్యులు దేవుని ఎరగిన వారు పలుకుతున్న మాటలు మనము చూస్తూ ఉన్నాం. అయితే వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడైతే నేటి కాలంలో దీన్ని ఇష్టానుసారమైన జీవితంలో ఇష్టానుసారంగా చేసుకున్న పరిస్థితిని మనము మన యొక్క క్రైస్తవులు కూడా చాలామంది అబద్ధాలతోటి వివాహం జరిగిస్తున్న పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనాను వివాహంలో యేసుక్రీస్తు వారు ఉన్నాడు కాబట్టి ఘనంగా జరిగింది. మన వివాహాలు ఘనంగా లేవంటే అందులో క్రీస్తుకు మనము ప్రాధాన్యత ఇవ్వటం లేదు అన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకొని వివాహం అన్ని విషయములు ఘనమైనదిగా అన్యుల వలె కాకుండా మనము ఘనమైన వివాహంగా మనం జరిగించాలని నేను మీకు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మాటలు దీవించి